తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఇది మింగుడు పడని వార్త. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని, ఇరికించాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. సాధ్యం కాలేదు. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. లిక్కర్ కేసులో వైఎస్ఆర్సీపీ నేతలను, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేసి ఇంకా వారిని రిమాండ్ లో ఉంచినటువంటి నేపథ్యం, వారి నుంచి ఏదో రాబట్టాలని, ఇంకా ఏదో చేయాలని ఒక వృధా ప్రయాస తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తూనే ఉంది. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ సఫలమయ్యే పరిస్థితి లేదన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేతకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం సాధ్యం కానటువంటి అంశం. ఇంకో కీలకమైనటువంటి అప్డేట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విషయంలో బీజేపీ కీలకంగా వ్యవహరించింది. కొన్ని డిమాండ్లను, కొన్ని షరతులను పెట్టి తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తుకు వెళ్ళిందన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందికి గురి చేయకూడదు. ఇది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు బీజేపీ పెట్టినటువంటి కండిషన్. ఈ కండిషన్ ఒప్పుకుంటేనే పొత్తు ఉంటుంది, లేదంటే పొత్తు ఉండదని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధినేతలకు బీజేపీ ఖరాఖండిగా చెప్పినటువంటి నేపథ్యం. ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇన్నాళ్ళు నమ్మిస్తూ వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తాం, జైల్లో ఉంచుతాం, వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేస్తామంటూ ఉత్తర్ కుమార్ ప్రగల్భాలు పలికారు చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళుగా. ఇప్పుడు ఈ వార్త వింటే చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు చెప్పినటువంటి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకు, వారిని సముదాయించేందుకు చేసినటువంటి వ్యాఖ్యలు తప్ప వాస్తవం కాదన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో బీజేపీ ఎందుకు ఈ విధంగా కండిషన్ పెట్టింది? తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయొద్దంటూ బీజేపీ ఎందుకు చెప్పింది? ఇవన్నీ కూడా జవాబు లేనటువంటి ప్రశ్నలు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ, జనసేన వైఎస్ఆర్సీపీని మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉంచడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి. వారి ముందున్నటువంటి ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన నామరూపాలు లేకుండా వెళ్తాయి. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటేనే మళ్ళీ బతికి బట్టగట్టగలం అనే ఒక అభిప్రాయానికి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఉన్న పరిస్థితిని కొనసాగించాలంటే, కనీసం ఉనికి ఉండాలంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, వైఎస్ఆర్సీపీని ఓడించాలి. అందుకోసం బీజేపీ అండ కోరాలి. ఇది జనసేన వ్యూహం. ఇలా తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా, జనసేన తనకు అనుకూలంగా వ్యూహాలను రూపొందించుకొని బీజేపీతో పొత్తు కోసం వెళ్ళాయి. పొత్తుకు వెళ్ళినప్పుడు బీజేపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో క్లియర్ గా కండిషన్స్ పెట్టే, ఆ కండిషన్స్ కు తెలుగుదేశం, జనసేన ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో పొత్తు కుదిరింది. ఎన్నికల్లో గెలిచారు అన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి బీజేపీకి అత్యంత సన్నిహితుడు. ఎప్పుడు కూడా బీజేపీతో ఎలాంటి విభేదాలు పెట్టుకోలేదు, ఎలాంటి వ్యాఖ్యలు బీజేపీ అగ్రనేతల పట్ల చేయలేదు. మొదటి నుంచి సాఫ్ట్ కార్నర్ తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యర్థి తెలుగుదేశం, జనసేన అయినప్పుడు బీజేపీతో విభేదాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, బీజేపీతో పేచీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇదే వ్యూహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి అనుసరిస్తూ వస్తున్నాడు. గతంలో కేసుల విషయంలో కూడా బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్ర పన్నింది కాంగ్రెస్ పార్టీ, అందుకు సహకరించింది తెలుగుదేశం పార్టీ. అలాంటప్పుడు బీజేపీతో సన్నిహితంగా ఉండటమే రాజకీయంగా మంచిదనే అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళుగా వ్యూహాన్ని అనుసరిస్తూ వచ్చారు. ఆ వ్యూహం కారణంగా బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక సాఫ్ట్ కార్నర్ అవలంబించింది. అందులో భాగంగానే ముందస్తుగా తెలుగుదేశం, జనసేనకు కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ ప్రకారమే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడానికి తెలుగుదేశం, జనసేన నేతలు గాల్లో కత్తులు తిప్పారు. కానీ వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసే ఉద్దేశం తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వానికి లేదు. ఒకవేళ ఉన్నా అది సాధ్యం కాదు. బీజేపీ అందుకు అడ్డు తగులుతుందన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం. అయితే ఈ వార్త ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నిరాశపరుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆ విధంగా నూరిపోశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే వైఎస్ఆర్సీపీ నడిపే పరిస్థితి ఉండదు, తెలుగుదేశం పార్టీనే ఇక ఏకదాటిగా అధికారంలో కొనసాగుతుంది, మన అన్యాయాలకు, అకృత్యాలకు అడ్డు అదుపు ఉండదు అంటూ ఆ పార్టీ కార్యకర్తలకు నూరిపోశారు, మోటివేట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ వాస్తవం తెలిసేసరికి ఇన్నాళ్ళు చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలనే
చేదు నిజాన్ని గుర్తించలేకపోతున్నారు, మింగలేకపోతున్నారు. కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. బీజేపీ అడ్డు తగులుతోంది కాబట్టి, చంద్రబాబుకు మోకాలు అడ్డుతోంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోతున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తుంటే వస్తున్నటువంటి స్పందన చూసి ఓర్వలేకపోతున్నటువంటి నేపథ్యం. ఏదైనా చేద్దామంటే బీజేపీ అడ్డుపడుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు దిక్కుతోచని ఒక అయోమయ స్థితి. అందుకే లోకేష్ కు అధికారం కట్టబెట్టే విషయంలో వెనకడుగు వేసినట్టు సమాచారం అందుతోంది. ఈ 4 ఏళ్ళు అధికారంలో ఉంటే చాలు, మళ్ళీ పరిస్థితి దేవుడెరుగు అనే ఒక నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు లోకేష్ కి అధికారం ఇస్తే ఉన్న పరిస్థితి కూడా మరింత హీనంగా తయారవుతుంది. పవన్ కళ్యాణ్ విభేదించే పరిస్థితి ఉంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తన లక్ష్యానికి అనుగుణంగా రాజకీయ వ్యూహాలను అనుసరిస్తున్నాడు. బీజేపీతో క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీతో ఉంటామని చెబుతూనే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇలా విభిన్న రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిని విశ్లేషించి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడంలో వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు నారా లోకేష్ కు అధికారం కట్టబెట్టడానికి ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీ వైఖరి పట్ల అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.